Good evening, everyone. Before starting today's editorial analysis, let me talk about our subject-wise courses. UPSC Polity అండ్ యూపీఎస్సీ ఎకానమీ ఎవరు టీచ్ చేస్తారండి? సురేష్ సార్ టీచ్ చేస్తారు. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క డైరెక్టర్ అయినటువంటి సురేష్ సార్గే టీచ్ చేస్తారు. మీకు ఎడిటోరియల్ కూడా ఆయనకి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. రైట్, ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు. రైట్, మా ఎల్టీఎక్స్ క్లాసెస్ స్ట్రెంతే ఎకానమీ అండ్ పాలిటీ అండి. రైట్, దాంతోపాటు నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే నేను హిస్టరీ టీచ్ చేస్తాను. కథల రూపంలో చక్కగా స్టోరీస్లా చక్కగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హిస్టరీ క్లాసెస్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాను, అద్భుతంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. రైట్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తానండి. ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే కొత్తగా ఏమొస్తుంది సార్? చాలామంది అడిగిన డౌట్స్. నేను చెప్తున్న క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ వస్తాయి. బోత్ హిందూ ఎనాలిసిస్ది, హిందూ ఎడిటోరియల్స్ది పీడిఎఫ్స్ ఇస్తాను. మొదటిది. 4 ఎంసీక్యూ సెషన్స్ అనేవి వస్తాయి. ఈ 4 ఎంసీక్యూ సెషన్స్లో ఒక్కొక్క సెషన్లో 20 క్వశ్చన్లు డిస్కస్ చేస్తా. 20 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే రోజుకి మీరు ఒక సెషన్కి 80 వీటి మీద 80 కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 50 అనుకోండి, 50 కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు మీరు. ఇది నాది హామీ. మీరు ఒక సెషన్కి 50 అంటే చూసుకోండి, పెర్ వీక్ 200 కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి అలా ఉండదండి. ఎలా అయితే కరెంట్ అఫైర్స్లో బ్యాక్గ్రౌండ్ నుంచి, లోతుల నుంచి, పునాదుల నుంచి తవ్వి చెప్తానో అలాగే చెప్తాను. అంతే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. హిందూలోని డౌట్స్ కానీ మిగిలిన డౌట్స్ కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సెషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ లార్జ్ ఇది ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి మెయిన్స్లో ఎక్కువ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా క్రిటికల్గా ఎలా ఎనలైజ్ చేయాలి, రైట్ ఎనాలిసిస్ ఎలా చేయాలి, మీకు ఆ అప్రోచ్ని, ఆ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తాను. రైట్, మెయిన్స్ ఆన్సర్ సెషన్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా మాస్టర్స్ చేసే బాధ్యత నాది. రైట్, మీరు జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా, నాతోనే మాట్లాడండి. పోనీ ఇది నా నెంబరు. రైట్, వాట్సాప్ నెంబరు 8500671913 నా వాట్సాప్ నెంబరు అదే. మీరు నాకు ఫోన్ కూడా చేయొచ్చు ఏ టైంలో అయినా. మనం మాట్లాడిన తర్వాత నాతో కలిసి వర్క్ చేయాలంటే చెప్పండి, మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. యూపీఎస్సీ ఎథిక్స్ అనేసి శ్యామ్ సార్ చెప్తారు, యూపీఎస్సీ జాగ్రఫీ నారాయణమూర్తి సార్ చెప్తారు. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. రైట్, సబ్జెక్ట్ వైజ్ స్పెసిఫిక్ కోర్సెస్ ఎంతండి? 7,000. కానీ మీరు 2,000తోనే జాయిన్ అవ్వచ్చు. కేవలం 2,000 కట్టే జాయిన్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్సుకు మాత్రం అక్టోబర్ 25 వరకు 5,000 రూపీస్కే అందిస్తున్నాము. కేవలం 5,000 రూపాయలకి అందిస్తున్నాము, 7,000 కాకుండా. రైట్, దీన్ని మీరు ఉపయోగించుకోండి. 5,000కే జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తున్నాం చూడండి. ఫర్ ఎవర్ మీరు నేర్చుకుంటారు. పీడిఎఫ్స్ వస్తాయి, ఎంసీక్యూ సెషన్స్, డౌట్ క్లియరెన్స్, మిమ్మల్ని నిష్ణాతుల్ని చేస్తా, నాది హామీ, అందులో డౌటే లేదు. రైట్, 2,000 కట్టే మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ కోర్సెస్ అయినా డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, శాంపుల్ క్లాసెస్వి ఒక్కసారి వాచ్ చేయండి అమ్మా. రైట్, ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ప్రీమియం కోర్స్, ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రైట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన కోర్సెస్ అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చేస్తాయి. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ జర్నీ చాలామందికి లాంగ్ టైం పడుతుంది. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫర్ ఎవర్ మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, డైలీ టెస్టులు ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి. ఎప్పటికప్పుడు 2 రోజులు 3 రోజులకు ఒకసారి పాలిటీ, ఎకానమిక్స్ ఏదో ఒక దాని మీద టెస్టులు అనేవి ఉంటాయి. దాంతోపాటు ఇది అనేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ అండి. మూడింటిని కలిపి ప్యారలల్గా చెప్పడం అనేది జరుగుతుంది. అప్రోచ్ ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతామండి. రైట్, ఫ్రమ్ లోతుల నుంచి, పునాదుల నుంచి మొదలు పెడతాం. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. రైట్, మాది హామీ. రైట్, పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు దాంతోపాటు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్.
రైట్. ఎప్పటికప్పుడు ఇదైనా జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఉంటాయి. ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. రైట్. 4 ఎంసీక్యూ సెషన్స్ అంటే ఇంత కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏవైతే మాట్లాడుకున్నామో అన్నీ మీకు లభిస్తాయి. చెప్తున్నాను కదా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీసాట్తో కలిపి రావడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ అండి. మీరు యూపీఎస్సీ డొమైన్లో ఎక్కడ చూసుకుని కంపేర్ చేసుకున్నా చాలా తక్కువ ఫీజు కేవలం 45,000 రూపాయలు మాత్రమే. 45,000 రూపాయలు కూడా కలిపి ఒకసారి కట్టి జాయిన్ అవ్వాలి సార్ అంటే అక్కర్లేదు. కేవలం 5,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 కట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలోకి మీరు వచ్చేయచ్చు. నెలకు 5,000 చొప్పున మీరు కట్టుకుంటూ 45,000 కంప్లీట్ అయినంత వరకు కట్టుకోవచ్చు. దిస్ ద లోయెస్ట్ ఫీ అండి. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే. రైట్. రూపాయి కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా ఫీజు కూడా మా ఫ్యాకల్టీయే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. ఆలోచించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మంచి క్వాలిటీ అందిస్తున్నాము. ఒకసారి శాంపుల్ క్లాసెస్ చూడండి, మీకు అర్థం అవుతూనే ఉంటుంది అనుకుంటాను. ఎందో అనాలిసిస్ ఫాలో అవుతున్నారు, ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్నారు, ఎకానమీ క్లాసెస్ ఫాలో అవుతున్నారు, శాంపుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి అమ్మా. ఓకేనా? ఈరోజు ఎడిటోరియల్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సెంటర్ ప్రామిసెస్ లా టు చెక్ స్టబుల్ బర్నింగ్ అండి. రైట్. ఈ ఆర్టికల్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చదువుకుంటాం. రైట్. జిఎస్ పేపర్ 3లో మనం చదువుకుంటాం. రైట్. సో దీని గురించి డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మనకి స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో అర్థం కావాలి. రైట్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి దాంతో ఉన్న సంబంధం ఏంటో అర్థం కావాలి. అసలు ఏంటిది? రైట్. గవర్నమెంట్ ఎందుకు స్టబుల్ బర్నింగ్కి కంట్రోల్ చేయాలనుకుంటుంది? వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండమ్మా. సో బ్యాక్గ్రౌండ్ నుంచి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ అండి. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్కి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ రీజియన్లో, రైట్, మీ అందరికీ తెలిసిందే, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. ప్రజెంట్ ఢిల్లీ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి? ఎయిర్ పొల్యూషన్. రైట్. ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యం ఏదైతే ఉంటుందో, వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో, అది చాలా సీరియస్ ప్రాబ్లం ఢిల్లీ రీజియన్లో ఉండడం అనేది జరిగింది. ఈ ఎయిర్ పొల్యూషన్కి మేజర్ రీజన్స్ ఏంటి? ముఖ్యంగా పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ఢిల్లీలో ఎక్కువ. ఎందుకంటే క్యాపిటల్ రీజియన్ కాబట్టి అర్బనైజేషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, కాబట్టి ఎయిర్ పొల్యూషన్కి ఇది కారణం అవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఢిల్లీ యొక్క క్లైమేట్, డెన్స్ వింటర్స్ ఏవైతే ఉంటాయో, వింటర్ టైంలోని ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, రైట్, ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో గాల్లో ఉండేది, అది కంప్లీట్గా స్టాగ్నెంట్గా ఉండిపోతుందండి, కదలకుండా. దానివల్ల కూడా ఢిల్లీ పాపులేషన్ అనేది ఇదవుతుంది. ఢిల్లీ క్లైమేట్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్. మూడవ అతిపెద్ద రీజన్ ఏంటి అంటే ఢిల్లీ యొక్క పొల్యూషన్కి, గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో వాయు కాలుష్యానికి స్టబుల్ బర్నింగ్ అండి. ఏంటి స్టబుల్ బర్నింగ్ అని చెప్పి మీకు క్వశ్చన్ వస్తే జాగ్రత్తగా మాట్లాడదాం. నేను ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను, బట్ ఇప్పుడు కూడా మామూలుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అంటే, రైతులు ఎవరైతే ఉంటారో, రైతులు ఒక పంట వేస్తారు కదా, పంట కోతకు వస్తుంది, హార్వెస్టింగ్ టైంకి వస్తుంది. హార్వెస్టింగ్ టైం ఇంత పంట ఉందనుకోండి, రైట్, ఇది ఒక పంట అనుకోండి, ముఖ్యంగా ప్యాడీ, రైట్, రైస్. ఈ పంటని ఇక్కడ వరకు హార్వెస్టింగ్ అనేది చేస్తారు, రైట్. ఇక్కడ వరకు హార్వెస్టింగ్ చేసి మిగిలింది ఏముంటుంది? ఈ చిన్న రెసిడ్యూ ఏదైతే ఉంటుందో అది ఉంచేయడం అనేది జరుగుతుంది. మీకు పల్లెటూరులో హార్వెస్టింగ్ అయిన తర్వాత క్రాప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎల్లో కలర్లో ఇలా ఉండడం అనేది జరుగుతుంది, రైట్. అయితే ఏం చేస్తారు అంటే, ఇవి ఉండడం వల్ల ఈ రెసిడ్యూ మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో, ఇవి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ క్రాప్ హార్వెస్టింగ్ టైంకి, దాంతోపాటు నెక్స్ట్ క్రాప్ వేసే టైంకి మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా, ఎంతో కొంత ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్లో ఏం చేరుతాయి అంటే పెస్ట్స్ అనేవి చేరుతాయండి.
పెస్ అనేవి చేరి దేనికోసం, వీటి కోసం, ఈ క్రాప్ రెసిడ్యూస్ కోసం చేరుతాయి. చేరి అలా ఉండిపోతాయి. ఉండిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ క్రాప్ వేశారనుకోండి, వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ నెక్స్ట్ క్రాప్ మీద వీటి పెస్ట్ల ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. పెస్ట్ ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో రైతులు అనేది ఈ ప్రాబ్లమ్ని అరికట్టడానికి ఏం చేశారు అంటే స్టబుల్ బర్నింగ్ చేసేవారు. ఏంటండి స్టబుల్ బర్నింగ్ అంటే ఈ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దానికి ఫైర్ అనేది ఇది చేసేవాళ్ళండి, దీనికి ఫైర్ పెట్టేవాళ్ళు. రైట్. స్టబుల్ బర్నింగ్ అంటే సింపుల్గా ఏంటి అంటే ద యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫైర్ టు క్రాప్ రెసిడ్యూ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు సో నెక్స్ట్ క్రాప్. నెక్స్ట్ క్రాప్ వేసుకోవడానికి వీటిని పూర్తిగా ఇది చేయడం ఏదైతే ఉంటుందో, బర్న్ చేసి వాటిని ఇది చేయడం ఏదైతే ఉంటుందో దానినే ఏమంటాము, స్టబుల్ బర్నింగ్ అనడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఎందుకు స్టబుల్ బర్నింగ్ చేస్తారు? ముఖ్యంగా వదిలేస్తే ఏమవుతుంది, పెస్ట్లు అనేవి ఫీల్డ్లోకి వస్తాయి. ఫీల్డ్లోకి వచ్చి ఆ పెస్ట్లు అనేవి క్రాప్ని పాడు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రాప్ ఏదైతే ఉంటుందో వాటిని పాడు చేయడం అనేది జరుగుతుంది అక్కడే ఉండిపోయి. రైట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. రైట్. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే రైతులకి వీటిని కూడా, ఈ రెసిడ్యూని కూడా పూర్తిగా హార్వెస్ట్ చేయడానికి సరైన టెక్నాలజీ అనేది అందుబాటులో లేదు, సరైన మిషనరీ అనేది అందుబాటులో లేదు. రైట్. మోస్ట్ ప్రాబబ్లీ రైతులు అనేవాళ్ళు చాలా పేదరికంలో మగ్గిపోయి ఉంటారు. వాళ్ళకి ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి హై కాస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్విప్మెంట్కి యాక్సెసిబిలిటీ అనేది ఉండదండి. రైట్. దానివల్ల కూడా వీళ్ళు ఈ రెసిడ్యూ అనేది వదిలేస్తున్నారు. వదిలేసిన తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి పెస్ట్ నుంచి ఇది చేయడానికి స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారు. ఈ స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల ఫైర్ అనేది ఇది చేయడం వల్ల ఆ పొగ ఏదైతే ఉంటుందో, ఆ ఫాగ్ ఏదైతే ఉంటుందో అది ఇబ్బంది అవుతుంది. మరి ఢిల్లీలో స్టబుల్ బర్నింగ్, ఢిల్లీలో పొల్యూషన్కి స్టబుల్ బర్నింగ్కి లింక్ ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. ఢిల్లీ మొత్తం ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా ఢిల్లీలో? ఢిల్లీ మొత్తం అర్బన్ కదా సార్ ఏరియా. మరి అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, యూపీ అండ్ రాజస్థాన్, ఇక్కడ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టబుల్ బర్నింగ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారండి రైతులు. రైట్. దీనివల్ల ఏదైతే ఆ ఫాగ్ ఏదైతే ఉంటుందో, ఆ పొగ ఏదైతే ఉంటుందో అది ఢిల్లీని చుట్టుముట్టేస్తుంది. రైట్. ఢిల్లీలో వాయు కాలుష్యానికి, ఎయిర్ పొల్యూషన్కి అది మేజర్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇంకా ఇంపాక్ట్స్ ఏంటి, ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటో చూడాలి మనం జాగ్రత్తగా. రైట్. చూడండి అమ్మ, ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్. నేను ఆల్రెడీ చెప్పాను, వాయు కాలుష్యం అనేది మెయిన్గా ఉండడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి అంటే సాయిల్ ఫెర్టిలిటీ. వీళ్ళలాగా ఫైర్ అనేది ఇది చేయడం వల్ల, లైట్ ల్యాండ్ని కాల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, భూమి యొక్క సారం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ల్యాండ్లోకి, సాయిల్లోకి హీట్ పెనట్రేషన్ అనేది జరుగుతుందండి. హీట్ పెనట్రేషన్ జరిగి చాలా ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ల్యాండ్ కోల్పోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్రాప్ యొక్క ఈల్డ్ ఏదైతే ఉంటుందో, రైట్, అవుట్కమ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. చాలా దారుణంగా తగ్గిపోవడం, డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది హీట్ పెనట్రేషన్ వల్ల. సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపాక్ట్స్ అండి. అయితే ఈ స్టబుల్ ఏదైతే ఉందో, ఆ రెసిడ్యూ ఏవైతే ఉందో, మరి ఇంకేం చేయలేమా సార్, దాన్ని ఓన్లీ బంద్ చేయగలమా, ఇంకేం చేయలేమా అంటే మొదట టెక్నాలజీని ఉపయోగించి దాన్ని పూర్తిగా తొలగించవచ్చు. ఏంటి, ఆ క్రాప్ రెసిడ్యూ ఏదైతే మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో చిన్న పార్ట్, దాన్ని పూర్తిగా తొలగించవచ్చు మిషన్స్ కానీ ఏమైనా ఉపయోగించి. రెండవది ఏంటి అంటే వాటిని మంచి పనులకు కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దేనండి ఉపయోగించవచ్చు, ఆ స్టబుల్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించవచ్చు. దేనికి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనికి మేజర్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ డిస్ట్రిక్ట్ అంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లో గౌథాన్స్ అని చెప్పి ఒక వీటిని ఇది చేశారు. అంటే ప్రతి విలేజ్కి, రైట్, ఎవ్రీ విలేజ్కి ఏం చేశారు అంటే ఒక 5 acres ల్యాండ్ని పక్కన పెట్టేవాళ్ళండి. 5 acres ల్యాండ్లో ఏం చేసేవాళ్ళంటే జనాలందరికీ స్టబుల్ ఏదైతే ఉంటుందో అది దానం చేసేవాళ్ళు. ఈ 5 acres ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ స్టబుల్ని దానిలో పారబోసేవాళ్ళండి. పారబోసి దానికి కౌడంగ్ అనేది యాడ్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గానిక్ ఎంజైమ్స్ యాడ్ చేసేవాళ్ళు. యాడ్ చేసి దీన్ని కంపోస్ట్ చేసేవాళ్ళండి, ఫెర్టిలైజర్గా మార్చడం అనేది జరిగింది. దీనివల్ల ఏం జరిగింది అంటే ఛత్తీస్గఢ్లో రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగింది. రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది బాగా దక్కడం అనేది జరిగింది.
దాంతోపాటు ఇంకేం జరిగింది అంటే రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్తో పాటు రైట్ రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్తో పాటు ఇంకేం ఈ స్టబుల్ బర్నింగ్ సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరిగింది. రైట్, ఈ స్టబుల్ బర్న్ తగ్గడం అనేది తగ్గడంతో ఏం జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా దీనిగా తగ్గడం అనేది జరిగింది. గవర్నమెంట్ కూడా ఏదైతే ల్యాండ్ల నుంచి రైతుల యొక్క ఫీల్డ్స్ నుంచి ఏవైతే గోదాన్స్ ఉన్నాయో ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో దట్ రైతులందరూ ఈ గౌదాన్ చేయడానికి ముందుకు రావడం అనేది జరిగింది. ఈ ఫెర్టిలైజర్స్ అనేవాళ్ళు ఆ విలేజ్కి సంబంధించినటువంటి రైతులకి తిరిగి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ ఈల్డ్ కూడా పెరిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఈ ఇంపార్టెంట్ ఈ గౌదాన్ తాలూకా ఇదేదైతే ఉందో దానిని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, స్టబుల్ బర్నింగ్ కంట్రోల్ చేయడానికి ఈ మోడల్ ఏదైతే ఉందో గౌదాన్ మోడల్, దానిని ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్ని మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, సో మీకు స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, దాని తాలూకా రీజన్స్ ఏంటో మీకు అర్థమయ్యాయి. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతుందండి. ఎందుకు అంటే టు చెక్ స్టబుల్ బర్నింగ్ని ఆపి తద్వారా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానిని కంట్రోల్ చేయడానికి, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానిని కంట్రోల్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఆర్డినెన్స్ అనేది, ఒక చట్టం అనేది, లెజిస్లేషన్ అనేది చేయబోతుంది. ఈ చట్టాన్ని ఎవరు చేస్తున్నారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేది చేయడం అనేది జరుగుతుంది. రైట్, అయితే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇప్పటి వరకు ఎటువంటి కన్సల్టేషన్ చేయలేదు అని చెప్పడం అనేది జరిగింది. దీని గురించి ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్కి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే చాలా లాస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. రైట్, ముఖ్యంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పటికే అది అందుబాటులో ఉండడం అనేది, ఇప్పటికే దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్, వీటి గురించి నేను డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ కోర్సులో ఎంసీక్యూస్ చెప్పినప్పుడు ఒక సెషన్లో డీటెయిల్డ్గా చెప్పాను. రైట్, మీరు ఏదైనా లోతుల నుంచి ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, ఇంకా లోతుల నుంచి తెలుసుకోవాలంటే యూ కెన్ జాయిన్ మై కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇక్కడ నేను నెంబర్ కూడా రాస్తున్నాను. కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది. రైట్, నాకైనా మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయండి. రైట్, దట్ ఈజ్ మై ప్రామిస్. కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేస్తాను. రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానిని ఇది చేయడం అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం అనేది, ఆల్రెడీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఉండడం అనేది జరిగింది. రైట్, అయితే పంజాబ్ ఏం ఎఫర్ట్స్ పెడుతుందో చూద్దాం. ఈ స్టబుల్ బర్నింగ్ ఇది చేయడానికి పంజాబ్ అనేది 8,000 నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో నోడల్ ఆఫీసర్స్ని విలేజెస్లో స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్ ఉందో ఆ విలేజెస్లో ఈ వీళ్ళని నియమించడం అనేది జరిగింది. దాంతోపాటు 23,000 ప్లస్ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అండి, వాటిని కూడా ఫార్మర్స్కి అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఫార్మర్స్ ఈ క్రాప్ రెసిడ్యూని కంప్లీట్గా వాడుతున్నారో, రైట్, వాటిని బర్న్ చేయకుండా మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ అనేది చెబుతుంది. బట్ మేజర్లీ నేను ఆల్రెడీ ప్రతి క్లాస్లో జరుగుతున్నప్పుడు మెయిన్ సెషన్ మనది ఏదైతే జరుగుతుందో కరెంట్ అఫైర్స్ కోర్సులో అప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తాను స్టూడెంట్స్కి. ఏం చెప్తాను అంటే మన ఇండియాలో దే ఆర్ మెనీ లాస్ అండి. రైట్, వెరీ స్ట్రాంగ్ లాస్ అనేవి ఇండియాలో ఉంటాయి. దోస్ లాస్ ఆర్ వెరీ గుడ్ ఆన్ పేపర్, బట్ ఆ లాస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ దాంతోపాటు ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంప్లిమెంట్ కరెక్ట్గా అవ్వవు, కానీ లాస్ మాత్రం మనకి చాలా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఆయన కూడా ఈ విధమైనటువంటి స్టేట్మెంటే ఇచ్చారు. మనకి చాలా లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ లా ఏదైతే ఆర్డినెన్స్ తెస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అది నాట్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ఇప్పుడు అంత అవసరం లేదు. బట్ ఉన్న లాస్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అందుబాటులోకి తీసుకురావాలి. అంటే ఈ క్రాప్ రెసిడ్యూ మేనేజ్ చేయడానికి మెషినరీ ఏదైతే ఉంటుందో అది రైతులకి ఇవ్వగలగాలి. రైతులు ఎఫోర్డ్ ఎప్పుడైతే చేయలేకపోతున్నారో ఏం చేయాలి,
ఒక మెషిన్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది సృష్టించాలి. ఒక 100 మంది రైతులో, ఒక 50 మంది రైతులో వీళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని మిషన్స్ కనుక్కోవాలి. విడతల వారీగా వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి, రైట్. ఎంతో కొంత గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇవ్వాలి మిషన్స్ కొనుక్కోవడానికి ఈ గ్రూప్స్కి. వాళ్ళందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు వాడడం అనేది చేసుకోవాలి. మెల్లమెల్లగా ప్రాక్టీసెస్ అనేవి జనాలకు అలవాటు చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. బెటర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ టైంలో అవసరం అని చెప్పడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ లా తీసుకొస్తానని ప్రకటించిందో, సుప్రీంకోర్టు మొన్న హిందూ అనాలిసిస్లో చెప్పాను కదా, సుప్రీంకోర్టు ఒక సింగిల్ మ్యాన్ కమిటీని ఒక దాన్ని ఇది చేస్తుంది స్టబుల్ బర్నింగ్కి అని మొన్నే చెప్పాను. 17వ తారీఖు 18వ తారీఖు మీరు గమనిస్తే, రైట్. ఎవరి తాలూకా దీనిలో? జస్టిస్ మదన్ బి లోకూర్, గుర్తుందా? స్టూడెంట్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో ఇతనితో పాటు స్టూడెంట్ వాలంటీర్స్ ఇది చేస్తారు. వాళ్ళు పెరేడ్స్ కూడా ఏవైతే విలేజెస్ అన్నింటికి తిరిగి స్టబుల్ బర్నింగ్ని అరికట్టడంలో ఈ స్టూడెంట్ వాలంటీర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరూ ఎవరి అండర్లో ఉంటారు? జస్టిస్ మదన్ బి లోకూర్ దీనిలో ఉంటారు. ఈ స్టూడెంట్ వాలంటీర్స్ అందరూ ఎన్సీసీకి, ఎన్ఎస్ఎస్కి, స్కౌట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందినటువంటి వాళ్ళండి. వాళ్ళందరూ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూపీ, హర్యానా, పంజాబ్ డిస్ట్రిక్ట్స్లో స్టబుల్ బర్నింగ్ని అరికట్టడానికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఈ విధంగా డెసిషన్ ఏదైతే తీసుకుందో సుప్రీంకోర్టు దానిని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక లెజిస్లేషన్ వస్తుంది కాబట్టి, ఏదైతే ఒక లా తీసుకొస్తున్నారో, ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని, కమిటీ ఏర్పరిచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది, రైట్. ఇది ఈరోజు న్యూస్లోకి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి, చక్కగా మీకు ఉపయోగపడుతుంది. లేదు నేను హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ డీటెయిల్డ్గా సార్ హ్యాండ్ రిటన్ నోట్స్తో కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వడమ్మా. డైలీ హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ డీటెయిల్డ్గా ఇస్తాను విత్ పిక్చర్స్ అండ్ హిందూ క్లిప్ ఏదైతే ఉంటుందో ఆ క్లిప్ అక్కడే యాడ్ చేసి డీటెయిల్డ్గా మీకు ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా ఈజీ టు రీడ్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది, సెషన్స్ ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. ద బెస్ట్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ వెరీ లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ 5,000. జస్ట్ 5,000కే ఇస్తున్నాము. మీరు 2,000 నెలకి చొప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. 2,000 + 2,000 + 1,000 అంటే 3 monthsకి మీరు ఈజీగా 5,000 కట్టుకోవచ్చు. జస్ట్ 2,000తో మీరు జాయిన్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కోర్స్. చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ప్రామిస్. కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేస్తాను, రైట్. మాస్టర్ కరెంట్ అఫైర్స్ బై వర్కింగ్ హార్డ్ విత్ మీ. నాతో పాటు వర్క్ చేయండి. యూ విల్ గెయిన్ సో మచ్ ఫ్రమ్ దిస్ కోర్స్, రైట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా టు సైన్ ఏ జియోస్పేషియల్ కోఆపరేషన్ డీల్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక కోఆపరేషన్ డీల్ అనేది, ఒక డిఫెన్స్ డీల్ అనేది చేయబోతుంది. బీఈసీఏ, ఆ డీల్ పేరేంటి? బీఈసీఏ, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పేషియల్ కోఆపరేషన్. ఎప్పుడు డీల్ చేస్తున్నారు? 2+2 డైలాగ్ ఏదైతే అవుతుందో, ఈరోజు 2+2 డైలాగ్ మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ సైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు తెలుసుకోవాల్సిందేంటి? 2+2 డైలాగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, జియోస్పేషియల్ కోఆపరేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత బీఈసీఏ అంటే ఏంటో తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత మీరు ఆర్టికల్ చదవాలి, రైట్. ఎప్పుడైనా ఒక పునాది లేకపోతే భవనం కుప్పకూలిపోతుంది, రైట్. ఫస్ట్ బేసిక్స్ అనేవి, ప్లాట్ఫామ్ అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీకు ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. సో బేసిక్స్ ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత ఆర్టికల్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో మొదట తెలుసుకోవాల్సింది ఏమని చెప్పాము? జియోస్పేషియల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జియోస్పేషియల్ కోఆపరేషన్ అంటే ఏం లేదండి, ఒక కంట్రీ యొక్క మ్యాప్స్ యొక్క డేటా, జోగ్రఫికల్ డేటా ఏదైతే ఉంటుందో, ఒక కంట్రీ దగ్గర ఉన్నటువంటి మ్యాప్స్ డేటా ఏదైతే ఉంటుందో అది వేరే కంట్రీతో పంచుకుందనుకోండి, రైట్. ఇప్పుడు ఈ మ్యాప్స్ డేటా యూఎస్ దగ్గర ఉంది, యూఎస్ తన తాలూకా డేటాని ఇండియాతో పంచుకుందనుకోండి, అప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య ఏమున్నట్టు? జియోస్పేషియల్ కోఆపరేషన్ అనేది ఉన్నట్టు, రైట్. ఈ రెండు కంట్రీస్ జియోస్పేషియల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు, రైట్. వీటి వల్ల ఏమవుతుంది సార్? ఏమవుతుంది? ఈ షేరింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ అనేది జరుగుతుంది రెండు కంట్రీస్ మధ్య. ఇన్ఫర్మేషన్ షేర్ అయితే ఏంటిదైనట్టు? ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, కంట్రీస్ యొక్క ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి, రైట్. దాంతోపాటు ఏమవుతుంది సార్ అని మీరు మాట్లాడితే
పిన్ పాయింట్ యాక్యురసీ, పిన్ పాయింట్ అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో, దీస్ కైండ్ ఆఫ్ మిసైల్స్ అంటే ఒకసారి లాంచ్ చేసిన తర్వాత దాన్ని రీడైరెక్ట్ చేయనక్కర్లేదు, ఒకసారి లొకేషన్ సెట్ చేసి ఫైర్ చేసేటటువంటి మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటి అటాక్స్కి ఇవి బాగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బికాజ్ ఈ డేటా ఏదైతే ఉంటుందో దట్ హెల్ప్స్ విత్ పిన్ పాయింట్ యాక్యురసీ, పిన్ పాయింట్ యాక్యురసీ యాడ్ చేయడానికి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, అయితే మీరు తెలుసుకోవాల్సింది జియోస్పేషియల్ అంటే ఏంటో తెలుసుకున్నారు. జియోస్పేషియల్ తర్వాత ఏం తెలుసుకోవాలి, 2+2 మీటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా. 2+2 డైలాగ్ అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ విన్న వాళ్ళకి ఒకసారి రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకేనా, రివిజన్ అనేది ఎప్పుడూ మంచిగా చేస్తుంది, వినండి అమ్మా, పర్లేదు. 2+2 డైలాగ్ అంటే ఏంటి అంటే ఒక కంట్రీకి చెందినటువంటి ఇద్దరు మినిస్టర్స్. ఎవరండి ఆ మినిస్టర్స్? డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్. వీళ్ళిద్దరూ కలిసి వేరే కంట్రీకి చెందినటువంటి ఎవరండి మినిస్టర్స్? డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. ఇలా మీటింగ్ పెట్టుకున్నారనుకోండి నలుగురు మినిస్టర్లు కలిసి, దానిని ఏమంటాము? 2+2 డైలాగ్ అనడం అనేది జరుగుతుంది. రైట్, ఈ 2+2 డైలాగ్ ఇప్పుడు ఎవరి మధ్య జరుగుతుంది? ఎందుకు న్యూస్లోకి వచ్చింది? డిఫెన్స్ అండ్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ యూఎస్ ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. ఎవరిని కలవడానికి? డిఫెన్స్ అండ్ ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. సో ఈ మీటింగ్ని ఏమంటాం? 2+2 మీటింగ్ అంటాం, 2+2 డైలాగ్ అంటాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్. దీనిలో ఏం చేస్తారు అంటే డిఫెన్స్ సెక్టార్లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలా డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా ఉండాలి, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా బిల్డ్ చేయాలి, దాంతోపాటు ఇండస్ట్రియల్ డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలాంటివి మాట్లాడతారు. దాంతోపాటు ఫారెన్ మినిస్టర్స్ మీట్ అయ్యి ఫారెన్ పాలసీస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ మీద వీళ్ళ తాలూకా పొజిషన్ ఎలా ఉంది, స్టాండ్ ఎలా ఉంది, ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రైట్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. 2+2 డైలాగ్ గురించి మీకు అర్థమైందే అంటున్నాం. ఈ 2+2 డైలాగ్ ఈరోజు ఎవరి మధ్య జరుగుతుంది అంటే డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్, రెండు కంట్రీస్ యొక్క యుఎస్ అండ్ ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మధ్య జరుగుతుంది. దీనిలో ఏం చేయబోతున్నారు అంటే ఇందాక జియోస్పేషియల్ కోఆపరేషన్ అన్నాను చూసారా, దీనికోసం ఈ మ్యాప్స్ ఎక్స్చేంజ్ కోసం, మ్యాప్స్ డేటా అనేది ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకొని హెల్ప్ చేసుకోవడం కోసం, ఈ కోఆపరేషన్ కోసం ఏం చేస్తున్నారు? ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ పేరే BECA. ఇందాక BECA గురించి తెలుసుకోవాలని చెప్పాను, గుర్తుందా? అదే BECA అంటే ఏంటండి? బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియోస్పేషియల్ కోఆపరేషన్. ఓకేనా, ఈ అగ్రిమెంట్ అనేది ఇది చేయబోతున్నారు. దాంతోపాటు డిఫెన్స్ మినిస్టర్స్ ఏ విషయాల గురించి మాట్లాడారో జాగ్రత్తగా చూద్దాం. మనం గమనిస్తే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడితే గత 4 ఏళ్ళలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే మొదలైందో, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇండియా అండ్ యుఎస్ మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రెంథన్ అవ్వడం అనేది జరుగుతుందండి. బలంగా అవ్వడం అనేది జరిగింది. రెండు కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అనేది పెరగడం అనేది జరిగింది. రైట్, ఈ డిఫెన్స్ మినిస్టర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఏ విషయాలు మాట్లాడబోతున్నారంటే మిలిటరీ టు మిలిటరీ కోఆపరేషన్ గురించి, రైట్, దాంతోపాటు కమ్యూనికేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ గురించి, ఇంటెలిజెన్స్ షేరింగ్, వీటన్నింటి గురించి అండి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి, దాంతోపాటు డిఫెన్స్ ట్రేడ్ గురించి. బేసిక్గా ఇండియా అండ్ యుఎస్ మధ్య రిలేషన్స్ పెరగడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? 2005లో ఇండియా డిఫెన్స్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా ఇంపార్టెంట్ డిఫెన్స్ డీల్స్ అనేది చేసింది. ఎవరితో అంటే ఇండియా అండ్ యుఎస్తో. సో యుఎస్ది క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ కాబట్టి, క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ కాబట్టి
ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్స్ వల్ల రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ పెరగడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండస్ట్రియల్ ఇష్యూస్, డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడబోతున్నారు. రైట్, ముఖ్యంగా ఈ 2+2 డైలాగ్స్ అనేవి 4 థీమ్స్ మీద ఉన్నాయని చెప్పారండి. ఆల్రెడీ చెప్పాను ఒకసారి రీసెంట్గా. రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్, ఇంకా దేని మీదండి, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మిలిటరీ కోఆపరేషన్స్ గురించి, డిఫెన్స్ ట్రేడ్ గురించి, ఈ 4 వీటి గురించి, ఈ 4 గురించి డిఫెన్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు మీట్ అవ్వడం, మాట్లాడుకుంటామని థీమ్స్ ప్రకటించడం అనేది జరిగింది. ఎవరు? యుఎస్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ సెక్రటరీ ఫర్ స్టేట్ అండ్ సెక్రటరీ ఫర్ డిఫెన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి వచ్చే ముందు వీళ్ళ తాలూకా మీటింగ్స్ అనేవి 4 థీమ్స్ మీద ఉంటుందని చెప్పారు. దేని మీద? రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, మిలిటరీ కోఆపరేషన్, డిఫెన్స్ ట్రేడ్, వీటి మీద ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కాకపోతే రెండు కంట్రీస్ మధ్య మేజర్ ఇష్యూ ఏంటి అంటే జియోస్పేషియల్ డేటా ఎక్స్చేంజ్ అండి. లాస్ట్ ఇయర్ కూడా 2+2 మీటింగ్ జరిగేటప్పుడు వీటిని ఎక్స్చేంజ్ చేసుకుంటారు, బీఈసీఏ సైన్ చేయడం అనేది జరిగింది. రైట్, కానీ ఇండియా ఇస్తుంది కానీ యూఎస్ అనేది ఇండియాకి ఆ డేటా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఇష్యూగానే మిగిలిపోయింది. రెసిప్రోసిటీ ఇన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, ఎక్స్చేంజ్ ఆఫ్ జియోస్పేషియల్ డేటా ఉందో, దిస్ వాజ్ ఏ బేసిక్ ఇష్యూ. ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి యూఎస్ ఏం చేస్తుంది? తప్పకుండా ఈ డీల్ చేయాలి, బీఈసీఏ డీల్ కుదుర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో రావడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఏషియాలో సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అనేది ఇది చేయడానికి, రైట్, ముఖ్యంగా వెస్ట్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా ప్రాంతంలో ఏవైతే అల్లర్లు చెలరేగుతున్నాయో అక్కడ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీని ప్రిజర్వ్ చేయడానికి, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో దాని మీద రెండు కంట్రీస్ యొక్క పొజిషన్ అండ్ స్టాండ్ ఏంటో వాటి గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. రీసెంట్గా మీరు గమనిస్తే యూఎస్ తాలిబాన్ పీస్ డీల్స్ అనేవి జరిగినాయి. రైట్, దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. నేను అది డీటెయిల్డ్గా ఒకరోజు హిందూ ఎనాలిసిస్లో చెప్పాను. మళ్ళీ మీరు తెలుసుకోవాలి, ప్రతిదీ పునాదుల నుంచి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి అమ్మా. హైలీ రికమెండ్. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే నా నెంబర్ ఇది, నా నెంబర్కైనా మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. మాస్టర్ కరెంట్ అఫైర్స్ బై వర్కింగ్ హార్డ్ విత్ మీ. నాతో పాటు వర్క్ చేయండి, మీకు కన్ఫామ్గా కరెంట్ అఫైర్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. అప్రోచ్ అనేది మీకు కంప్లీట్ పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు రెండు కంట్రీస్ మధ్య టాక్స్ దేని మీద జరిగాయి అంటే ఒక లియాయిజన్ ఆఫీసర్ని ఎంప్లాయ్ చేయడానికి. లియాయిజన్ ఆఫీసర్ అంటే ఏంటి అంటే రెండు కంట్రీస్ మధ్య వర్కింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దానిని డెవలప్ చేయడానికి, రెండు కంట్రీస్ యొక్క బెనిఫిట్ కోసం డెవలప్ చేయడానికి, రెండు కంట్రీస్ మధ్య కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయడానికి ఒక ఆఫీసర్ నియమిస్తారండి. రైట్, రీసెంట్గా బహ్రెయిన్లో ఉన్నటువంటి యుఎస్ నేవల్ కమాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ మన ఇండియన్ లియాయిజన్ ఆఫీసర్ని ఒక ఆయన ఇది చేయడం అనేది, నియమించడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా ఇండియా అనేది తమ లియాయిజన్ ఆఫీసర్స్ని యుఎస్ కమాండ్లో ఇది చేయాలని, ఎంప్లాయ్ చేయాలని అనుకుంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. రైట్, మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. మొత్తం ఏం మాట్లాడుకున్నారు, ఏంటి బీఈసీఏ అంటే ఏంటి, జియోస్పేషియల్ అంటే ఏంటి, 2+2 డైలాగ్ అంటే ఏంటి, అన్నీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఈజ్ మచ్ సేఫర్ ఎగెనెస్ట్ సునామీ థ్రెట్. ఇన్కాయిస్ న్యూ డైరెక్టర్ అయినటువంటి చెప్పడం అనేది జరిగిందండి. రైట్, జాగ్రత్తగా వినండి. రైట్, సునామీ గురించి కానీ జాగ్రఫీ టచ్ చేద్దాం. దాంతోపాటు ఇన్కాయిస్ అంటే ఏంటి, ఆ ఆర్గనైజేషన్ గురించి మొత్తం తెలుసుకుందాం. దాంతోపాటు ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి అమ్మ. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటాం, జిఎస్ పేపర్ 3లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్, సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పే అటెన్షన్. ఇన్కాయిస్ న్యూ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇన్కాయిస్ గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తాలూకా న్యూ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్, ఆయన ఏం చెప్పారు అంటే ఇండియా ఈజ్ మచ్ సేఫర్, ఇండియా అనేది చాలా సేఫ్ పొజిషన్లో ఉంది అని చెప్పడం అనేది జరిగింది యాజ్ కంపేర్ టు
2004లో మనకు సునామీ వచ్చింది కదా, వరల్డ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్, చాలామంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది, రైట్. దానికంటే అప్పుడున్న పొజిషన్ కంటే ఇప్పుడు ఇండియా చాలా చాలా ఇదవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇండియా అండ్ ఇండియా అనేది ఏం ఇన్కార్పొరేట్ చేసింది అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, రైట్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే ఏంటండి? స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే వెల్ సోఫిస్టికేటెడ్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. మనకి 2004 టైంలో అంట మనకి ఒక్క వార్నింగ్ సిస్టమ్ కూడా లేదంట. దేనికి? సునామీని డిటెక్ట్ చేసి జనాలకి ముందుగానే వార్నింగ్ ఇచ్చేటటువంటి, సైన్స్ ఇచ్చేటటువంటి ఏదీ లేదు, రైట్. అక్కడ నుంచి ఇండియా అనేది ఏ పొజిషన్కి వచ్చింది అంటే ప్రజెంట్ ఇప్పుడు వీ కెన్ డిటెక్ట్ లార్జ్ అండర్ వాటర్ ఎర్త్క్వేక్స్ అండి. అండర్ వాటర్ ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉంటాయో అంటే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, రైట్, వాషనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫామ్ అయినటువంటి ఎర్త్క్వేక్స్, భూకంపాలని డిటెక్ట్ చేసి రియల్ టైంలో డిటెక్ట్ చేసి అది జరుగుతున్నప్పుడే జరుగుతుంది, ఎర్త్క్వేక్ అనేది ఇదవుతుంది అని చెప్పగలిగేటటువంటి డివైజెస్ కానీ, దాంతోపాటు సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ అందుబాటులోకి రావడం అనేది జరిగింది. మన క్యాపబిలిటీ బిల్డింగ్ అనేది మనం చేసాము, మన క్యాపబిలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది అని ఈయన చెప్పడం అనేది జరిగింది, రైట్. ఈ అండర్ వాటర్ ఎర్త్క్వేక్ డిటెక్షన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్క్వేక్ డిటెక్ట్ అయిన 10 to 20 minutes లోపలే, రైట్, సునామీ యొక్క వార్నింగ్ అనేది అందిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అయినా ఫెయిల్ అవుతాయి. ఎప్పుడు ఫెయిల్ అవుతాయంట చూడండి, అద్భుతంగా చెప్పారు అయినా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. దే కుడ్ ఫెయిల్ ఎప్పుడు అంటే కమ్యూనిటీస్ అనేవి, రైట్, ఇఫ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, కమ్యూనిటీ ప్రిపరేషన్ అనేది జరగనప్పుడు, అంటే సునామీ తెచ్చేటటువంటి ఇంపాక్ట్స్కి ముందుగా ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ ఉండాలండి, రైట్. అవి జరగనప్పుడు రీహాబిలిటేషన్ కానీ, రైట్, వాళ్ళని వేరే ప్రదేశాలకి చేర్చడం కానీ, ఎకనామిక్ ఇంపాక్ట్ తగ్గించడానికి కానీ ఇలాంటివన్నీ అప్పుడే ప్రాణ నష్టాన్ని, దాంతోపాటు ఆర్థిక నష్టాన్ని మనం పోర్చగలం, రైట్. ఎకనామికల్గా దాంతోపాటు దేర్ విల్ బి నో లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ డ్యూ టు సునామీస్. ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. దాంతోపాటు ఒకవేళ న్యాచురల్ వార్నింగ్ సిస్టమ్స్ని కానీ, అఫీషియల్ వార్నింగ్ సిస్టమ్స్ కానీ జనాలు పెడచెవిన పెట్టారనుకోండి, జనాలు కానీ ప్రభుత్వాలు కానీ పెడచెవిన పెట్టాయనుకోండి, సరిగ్గా రియాక్ట్ అవ్వలేదనుకోండి, ఇఫ్ దేర్ ఇస్ నో రియాక్షన్ టు న్యాచురల్ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ అఫీషియల్ వార్నింగ్. న్యాచురల్ వార్నింగ్ సిస్టమ్స్ అంటే సునామీ వచ్చేటప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది చూసారా, దాన్ని ముందుగానే పసిగట్టగలగాలి. అఫీషియల్ వార్నింగ్ సిస్టమ్స్ అయితే మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి చూసారా, అవి వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్స్, వాటికి ముందే ప్రిపేర్డ్ అవ్వడం అనేది జరగాలి. దాంతోపాటు టైమ్లీ రెస్పాన్స్ అండి. టైమ్లీ రెస్పాన్స్ లేకపోయినా చాలా నష్టం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఇప్పుడు ప్రెజెంట్ డే ఫోకస్ అనేది దేని మీద పెట్టారు అని చెప్పారు అంటే కమ్యూనిటీ అవేర్నెస్ ఏదైతే ఉందో, కమ్యూనిటీ అవేర్నెస్ అండ్ రెస్పాన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి కానీ, ఫండింగ్ నుంచి కానీ, ఈ కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం. దాంతోపాటు ఇండియన్ ఓషన్ వైడ్ సునామీ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బైఎనియల్ అంటే ఏంటి, సంవత్సరానికి ఒకసారి, పెర్ ఇయర్ 2 times, 2 సార్లు ఇండియన్ ఓషన్ డ్రిల్స్ అనేవి చేయడం కానీ, దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి యునెస్కో ఫ్రేమ్ చేసినటువంటి, రైట్, యునెస్కోస్ ఐఓసి, రైట్, ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఇది చేసినటువంటి సునామీ రెడీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానిని సమర్థవంతంగా పూర్తి చేయాలి. మొన్న ఆగస్టులోనే చేశారు మీరు గమనిస్తే, రైట్. వీటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడాం. సునామీ రెడీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానిని సక్సెస్ఫుల్గా ఇది చేయాలి. సునామీ రెడీ ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే ఏవైతే మోస్ట్ వల్నరబుల్ కోస్టల్ ఏరియాస్ ఉంటాయో వాటికి రీహాబిలిటేషన్కు సంబంధించిన కానీ సునామీ రెడీ విలేజెస్గా తీర్చిదిద్దడం, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ ఇది చేయడం కానీ, అక్కడ జనాలకి అవేర్నెస్ కల్పించడం కానీ ఇవన్నీ చేయగలగడం అనేది జరగాలి,
రైట్. ఈ సునామీ రెడీ ఇనిషియేటివ్ ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్లో రావడం అనేది జరిగిందండి? ఒడిశాలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ ముందు చాలాసార్లు చెప్పాను. ఒడిశాలో ఉన్నటువంటి 2 విలేజెస్ అనేవి ఇప్పటికే సునామీ రెడీ అయినాయి. ఏంటండి అవి? వెంకట్రాయ్పూర్ అండ్ నోలియా సాహి. ఒడిషా కోస్ట్లో ఉన్నటువంటి 2 విలేజెస్ సునామీ రెడీ అయ్యాయి అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఏదైతే ఉందో సునామీ రెడీ ఇనిషియేటివ్, ఈ 2 విలేజెస్ మాత్రమే పరిమితం చేయకుండా ఏం చేయాలి? మిగిలినటువంటి అదర్ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అదర్ వల్నరబుల్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెసిప్రొకేట్ చేయాలి, వాటికి కూడా రెప్లికేట్ చేయడం అనేది జరగాలి. రైట్. దాంతోపాటు ఇలా సునామీ రెడీ చేయడం వల్ల ఇవి సునామీలు ఒక్కటినే అరికట్టడం కాదంటండి, సైక్లోన్స్ని కూడా సమర్థవంతంగా ఇది చేయగలవు. రైట్, అడ్డుకోగలవు. దాంతోపాటు స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చేటటువంటి డ్యామేజ్ని కూడా మిటిగేట్ చేయగలవు, కర్బ్ చేయగలవు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో మెజర్స్ ఏంటి, ఏం చేయొచ్చు అని వీళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. దిస్ ఈజ్ ద కంటెంట్ ఇన్ దిస్ ఆర్టికల్. జస్ట్ కాస్త బేసిక్స్ కొద్దిగా నేర్చుకుందాం. సునామీ అంటే ఏంటో నేర్చుకుందాం. రైట్. దాంతోపాటు నేను ఇంకాయిస్ గురించి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోండి. సునామీ అనేది ఎలా ఫామ్ అవుద్ది మీ అందరికీ తెలుసు, చాలాసార్లు వినే ఉంటారు మీరు. సునామీ అనేది ఎందుకు ఫామ్ అవుద్ది? రైట్, ఒక సిరీస్ ఆఫ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిరీస్ ఆఫ్ వేవ్స్ అండర్ ఓషన్ ఉన్నటువంటి ఏవైతే జాగ్రఫికల్ ఫినామినన్స్ ఏవైతే జరుగుతాయో వాటి వల్ల. ఏంటి జాగ్రఫికల్ ఫినామినన్స్ అంటే? ఎర్త్క్వేక్స్, రైట్, లేదా ల్యాండ్ స్లైడ్స్, రైట్, కింద భూమి ఒరిగిపోతుందండి కింద, రైట్, వాల్కనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ. దాంతోపాటు వాల్కనిక్ ఎరప్షన్స్, వీటి వల్ల ఈ స్ట్రాంగ్గా వేవ్స్ అనేవి ఒడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. ఆ ఫినామినన్నే మనం ఏమంటాం? సిరీస్ ఆఫ్ వేవ్స్ యూజువల్లీ జనరేటెడ్ బై మూమెంట్ ఆఫ్ ద సీ ఫ్లోర్, దట్ ఈస్ యూజువల్లీ కాజ్డ్ బై దీస్ 3 థింగ్స్: ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా ఆ సిరీస్ ఆఫ్ వేవ్స్ ఏవైతే కాంటినెంటల్ ప్లేట్స్ని గట్టిగా తాకడం అనేది జరుగుతుందో దానివల్ల సునామీస్ ఇదవ్వడం అనేది జరుగుతుంది. సునామీ అనేది ఏ వర్డ్ అండి? జపనీస్ వర్డ్. రైట్, దీన్ని విడదీయండి. సు ప్లస్ నామి. సు అంటే ఏంటి అంటే హార్బర్, నామి అంటే ఏంటి అంటే వేవ్. ఏదైనా హార్బర్ని వేవ్ వచ్చి గట్టిగా తాకడాన్ని సునామీ అనడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రీక్వెంట్గా ఎక్కడ ఎక్కువగా ఇదవుతుంది అంటే పసిఫిక్ ఓషన్లో ఎక్కువగా ఇదవ్వడం అనేది జరుగుతుందండి. రైట్, పసిఫిక్ ఓషనిక్ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా సునామీస్ ఫామ్ అవ్వడం అనేవి జరుగుతాయి. రైట్. దాంతోపాటు పసిఫిక్ ఓషన్లో యావరేజ్ సునామీ యావరేజ్గా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది అంటే 15 ఇయర్స్కి ఒకసారి సునామీస్ అనేవి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. చాలా డీవాస్టేటింగ్ డ్యామేజ్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏంటి సునామీని కంట్రోల్ చేయాలంటే, మిటిగేట్ చేయాలంటే వాట్ ఆర్ ద మెజర్స్ దట్ వీ షుడ్ టేక్ అని ముందు మనం మాట్లాడుకుంటే, ముందు అన్నింటికంటే ముందు ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఉండాలండి. ప్లానింగ్ అనేది కరెక్ట్గా జరగాలి. దాంతోపాటు ట్రీస్ అనేవి సమర్థవంతంగా ప్లాన్ చేయాలి. దాంతోపాటు జపాన్ మోడల్ అయినటువంటి బిల్డింగ్ వాల్స్ ఏవైతే ఉంటాయో కోస్టల్ ఏరియాస్లో వాటిని కూడా ఇది చేయొచ్చు. రైట్. దాంతోపాటు మీరు చూసుకుంటే ప్రాపర్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపేర్డ్నెస్ కూడా కరెక్ట్గా ఉండాలండి. అన్నింటికంటే ఇంపార్టెంట్, ఎన్నున్న జనాల్లో అవేర్నెస్ లేకపోతే చాలా కష్టం కదా. అవేర్నెస్ అమాంగ్ మాసెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ మందికి సునామీ యొక్క డిస్ట్రక్షన్స్, దాంతోపాటు పాస్ట్ హిస్టరీలో సునామీ చేసినటువంటి నష్టాన్ని, సునామీని మిటిగేట్ చేయాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరి మాటలు వినాలి, సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, వీటన్నింటి గురించి జనాలకి చైతన్యం కలిగించాలి, అవేర్నెస్ అనేది కలిగించాలి. రైట్, దీస్ ఆర్ ద మిటిగేషన్ మెజర్స్. మనం ఈ మెజర్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్కాయిస్ గురించి, ఈ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే వీటన్నింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు.
రైట్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, దీని ఫుల్ ఫామ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. దిస్ ఈజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ దీనిలో ఒక అటానమస్ ఆర్గనైజేషన్. దీని లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్లో ఉండడం అనేది జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1999లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎన్ యూనిట్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ అండి. ఈఎస్ఎస్ఓ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక యూనిట్. ఇది చేసేటటువంటి పనులు ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, బెస్ట్ పాసిబుల్ మెజర్స్, బెస్ట్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అబౌట్ వాట్ ఓషన్స్ గురించి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు అడ్వైజెస్ అనేవి ఏవైతే ఉంటుందో ఇవి అందించడం అనేది జరుగుతుంది. ఎవరికి? సివిల్ సొసైటీకి, ఇండస్ట్రీకి, గవర్నమెంట్ ఏజెన్సీస్కి, దాంతోపాటు సైంటిస్టులకి, సైంటిస్ట్ కమ్యూనిటీకి. ఇవి ఇంపార్టెంట్ స్టడీస్ అనేవి పబ్లిష్ చేయడం, రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్కాయిస్. ఇన్కాయిస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. రైట్. ఎప్పుడు? 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. రైట్. ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్, ఢిల్లీ. రైట్. ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కాయిస్ ఏం చెప్పింది, న్యూ డైరెక్టర్ ఏం చెప్పారు, మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఇంత సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ, ఇంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ జనాల్లో ఏముండాలి? అవేర్నెస్ అనేది ఉండాలి, కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. దాంతోపాటు రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో రెస్పాన్స్ కరెక్ట్గా కమ్యూనిటీ నుంచి ఉండడం అనేది జరగాలి. రైట్. సునామీ డ్రిల్స్ అనేవి ఇది చేయాలి. దాంతోపాటు సెవరల్ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ కూడా తీసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ స్టేస్ ఆర్డర్ ఆన్ విర్చువల్ క్యాంపెయిన్స్. మనం దీన్ని పాలిటీ అండ్ గవర్నెన్స్లో చదువుకుంటామండి. రైట్. జిఎస్ పేపర్ 2లో దీన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది. ఏంటి విర్చువల్ క్యాంపెయిన్స్, ఏం జరిగింది, మొత్తం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా. రైట్. చూడండి. అయితే మొన్నటికి మొన్న ఏం జరిగింది అంటే, రీసెంట్గా 28 అసెంబ్లీ సీట్స్కి బై ఎలక్షన్ కండక్షన్కి ఏదైతే ఉంటుందో వాటి తాలూకా క్యాంపెయినింగ్కి విర్చువల్ క్యాంపెయినింగ్ వాడండి అని చెప్పి ఎవరు డైరెక్ట్ చేశారు అంటే, మధ్యప్రదేశ్ హైకోర్టు అనేది డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. దీని మీద ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాని మీద పిటిషన్స్ అనేవి దాఖలయ్యాయి. ఎవరు అంటే సమ్ పిటిషనర్స్, సమ్ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఎక్కడండి పిటిషన్ వేశారు అంటే, అపెక్స్ కోర్ట్ అయినటువంటి సుప్రీంకోర్టులో వేశారు. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి విర్చువల్ క్యాంపెయినింగ్ డైరెక్షన్స్ ఏవైతే ఉంటుందో వాటి మీద స్టే విధించింది, నిలిపివేసింది. రైట్. ఏం చేసింది ఏంటి అని చెప్పి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. స్టే విధించి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, పిటిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ చెప్పినట్టు ఇది చేయాలి. దాంతోపాటు ఈ ప్రాసెస్లో ఏదైతే ఈ మెరిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్చువల్ కంపెయిన్స్ మీద నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మీరు అకార్డింగ్ టు లా ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో ఆ విధంగా ముందుకు వెళ్ళండి అని డైరెక్ట్ చేయడం జరిగింది. ఎవరినండి? ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇట్ రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. రైట్. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఇదేదైతే ఉందో ఆర్డర్ని మాత్రం
ఆర్డర్ మీద మాత్రం స్టే విధించడం అనేది జరిగింది. ఎందుకు సార్? విర్చువల్ క్యాంపెయిన్స్ వల్ల ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎందుకు వద్దు సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది, రైట్ ఎలక్షన్ కమిషన్ కూడా వ్యతిరేకంగా దాఖలు చేసింది విర్చువల్ క్యాంపెయిన్స్కి అని మీరు మాట్లాడుకుంటే, విర్చువల్ క్యాంపెయిన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సోషల్లీ వీకర్ సెక్షన్, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ అనేది అందుబాటులో ఉండదండి. రైట్, అందరికీ సొసైటీలో ఉన్నటువంటి అందరికీ ఫోన్లు కానీ లేకపోతే ఈ డిజిటల్ కనెక్టివిటీ కానీ అందుబాటులో ఉంటుందా? ఉండదు. రైట్, సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉందో అందరూ సమానమే అనేటటువంటి మన తాలూకా ఆర్టికల్ 14 ఏదైతే ఉందో దానికి వైలేషన్ అనేది జరుగుతుంది. అంతేనా? రైట్, ఆర్టికల్ 14కి వైలేషన్ అనేది జరుగుతుంది. సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మీద డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. రూరల్ పీపుల్ ఉన్నారనుకోండి, అక్కడ సరైన నెట్వర్క్ లేదనుకోండి, వాళ్ళ చెంతకి ఈ క్యాంపెయినింగ్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళడం అనేది జరగదు. సో అందరినీ మనం ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నట్టు అర్బన్ పీపుల్ని ఒకలాగా, రూరల్ పీపుల్ని ఒకలాగా, డబ్బున్న వ్యక్తిని ఒకలాగా, డబ్బు లేనటువంటి వ్యక్తిని ఒకలాగా, సోషల్లీ గుడ్ ఇంపార్టెంట్ క్లాస్ని ఒకలాగా, లోవర్ క్లాస్ని ఒకలాగా ఇలా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈక్వాలిటీ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు కాబట్టి, రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది కాబట్టి, ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ ఏంటండి? ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటి? ఎలక్షన్స్, ఎన్నికలు కదా. ఇలాంటి ఇంపార్టెంట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్లో మీరు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయినటువంటి సోషల్లీ వీకర్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతారు. రైట్, వాళ్ళని మీరు దూరం చేయకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఇంకొక ఇష్యూ ఏంటి అంటే విర్చువల్ క్యాంపెయిన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే క్యాష్ రిచ్ ఉన్నటువంటి ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ పార్టీస్ అవి చాలా చక్కగా క్యాంపెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వాట్ అబౌట్ పూర్? రైట్, ఇప్పుడు పూర్ పీపుల్ ఎవరైనా పోటీ చేస్తున్నారు అనుకోండి, రైట్, ఎవరైనా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా, ఆయన ఏం చేస్తాడండి? రైట్, పూరే వద్దు, డబ్బున్న పొలిటికల్ పార్టీసు, ఎక్కువ డబ్బున్న పొలిటికల్ పార్టీస్, దాంతోపాటు తక్కువ డబ్బులు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ పోటీ పడుతున్నాయి. ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ సరైన స్టూడియో, సరైన సెటప్, సరైన ఎడిటింగ్ టీము, ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ పెట్టుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసింది అనుకోండి, వీళ్ళకి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుందా లేదా ఆ పొలిటికల్ పార్టీస్కి? సో దీనివల్ల కూడా ఒక ఎడ్జ్ అనేది, ఒక అన్డ్యూ అడ్వాంటేజ్ అనేది క్యాష్ రిచ్ పార్టీస్కి ఉండడం అనేది జరిగింది. సో ఇది కూడా డెమోక్రసీని అండర్మైన్ చేసేటట్టు ఉంది, దాంతోపాటు ఈక్వాలిటీని అండర్మైన్ చేసేటట్టు ఉంది అని చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ద ఇష్యూస్ అబౌట్ విర్చువల్ క్యాంపెయిన్స్ అండి. రైట్, మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చిలియన్స్ ఓట్ ఫర్ న్యూ కాన్స్టిట్యూషన్. రైట్, చిలీలో అసలు ఏం జరుగుతుంది, న్యూ కాన్స్టిట్యూషన్కి ఎందుకు ఓటేశారు, రైట్, ఇవన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. రైట్, దీని బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ నుంచి డీటెయిల్డ్గా తెలుసుకోవడం అనేది చేద్దాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఏదైనా కంట్రీ కానీ ప్లేస్ కానీ న్యూస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? ఆ కంట్రీ యొక్క లొకేషన్, జాగ్రఫికల్ డేటా అనేది తెలుసుకోవాలి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం చిలీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిలీ యొక్క జాగ్రఫికల్ డేటా గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి ఈ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో, ఇలా ఒక స్ట్రిప్ లాగా ఉంది చూసారా, ఈ కంట్రీ ఏదైతే ఉందో ఇదే చిలీ అండి. దీని తాలూకా క్యాపిటల్ ఏంటి అంటే ఇక్కడ ఉంది శాంటియాగో క్యాపిటల్. రైట్, దీని తాలూకా బౌండరీస్ చూద్దాం. చూడండి, నార్థన్ బౌండరీ ఏది ఉంటుంది అంటే పెరు ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ బౌండరీ బొలివియా ఉంటుందండి. రైట్, ఈస్టర్న్ సైడ్లో ఏముంటుంది అంటే అర్జెంటీనా ఉంటుంది. వెస్టర్న్ సైడ్లో ఏముంటుంది అంటే పసిఫిక్ ఓషన్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దీస్ ఆర్ ద బార్డర్స్ ఆఫ్ చిలీ అండి.
జాగ్రత్తగా వినండి, అసలు ఏం జరిగింది, న్యూ కాన్స్టిట్యూషన్ ఎందుకు డీటెయిల్డ్గా మాట్లాడదాం, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. రైట్. ఫ్రమ్ ద ఇయర్ 1973 నుండి 1990 వరకు చిలీని ఎవరు పరిపాలిస్తారు అంటే అగస్టో పినోచెట్ అనేటటువంటి ఒక డిక్టేటర్ రూల్ చేయడం అనేది జరుగుతుంది. ఒక డిక్టేటర్ రూల్లో, ఒక నియంతృత్వమైనటువంటి పరిపాలనలో ఉండడం అనేది జరుగుతుంది. ఏ కంట్రీ అండి? చిలీ. అగస్టో పినోచెట్. ఇది ఏదైతే ఉంటుందో, ఈ ఇయర్ ఏదైతే ఉంటుందో, ఈ ఎరా ఏదైతే ఉంటుందో, ఈ టైం లైన్ ఏదైతే ఉందో, దీన్ని ఏమని పిలుస్తారు అంటే, రైట్, చిల్లీ పొలిటికల్ హిస్టరీలో ఏమని పిలుస్తారు అంటే డిక్టేటర్షిప్ ఎరా అని పిలుస్తారు. ఈ డిక్టేటర్షిప్ ఎరాలో ఏం జరిగింది అంటే ఒక కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారండి. ఒక కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం అనేది చిలీ ఇప్పటికీ ఫాలో అవుతున్న కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ 2019లో ఏం జరిగింది అంటే ఈ కాన్స్టిట్యూషన్ మాకొద్దు. ఏ కాన్స్టిట్యూషన్? డిక్టేటర్షిప్లో ఎరాలో డ్రాఫ్ట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ మాకొద్దు, మాకు ఒక న్యూ కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పి చిలీ పీపుల్ ప్రొటెస్ట్స్ అనేవి మొదలుపెట్టారండి. రైట్. ఆ ప్రొటెస్ట్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ప్రెసిడెంట్ పినెరా ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పారు, కొత్త కాన్స్టిట్యూషన్ కావాలా వద్దా అని చెప్పి ఒక రిఫరెండం పెడతాము, ఆ రిఫరెండంలో మీరు ఓటు వేయండి అని చెప్పారు. రిఫరెండం అంటే ఏంటి సార్? అప్పటి వరకు బాగుంది, మరి రిఫరెండం అంటే ఏంటి అని చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. రిఫరెండం అంటే ఏంటి అంటే మనకి ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి? నాయకులు ఎన్నుకోవడానికి జరుగుతాయి కదా. సో ఈ రిఫరెండమ్స్ అనేవి కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో జరుగుతాయి. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ సమ్ డెమోక్రసీస్. రైట్. డైరెక్ట్ డెమోక్రసీస్లో ఇది ఒక ఫీచర్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒక ఫీచర్. అంటే ఏం జరుగుతుంది అంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ అంటే జనాల సమగ్రమైనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో, ఎక్కువ మంది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెసిషన్స్ ఎవరి మీదకి వదిలేస్తారు? నిర్ణయం అనేది ప్రజల మీదకే వదిలేస్తారు. రైట్. ఓన్లీ నాయకులకు ఎన్నుకోవడం మాత్రమే ఎలక్షన్స్ అవ్వండి. డైరెక్ట్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఈ డెసిషన్స్ ఏవైతే చట్టాలు చేసేటప్పుడు కూడా ఒక ఎలక్షన్స్ అవుతాయి. ఆ ఎలక్షన్స్ని ఏమంటాము అంటే రిఫరెండం అంటాం. ఐ హోప్ రిఫరెండం అంటే ఏంటో మీకు అర్థమైంది. సో కొత్త కాన్స్టిట్యూషన్ కావాలా వద్దా అని చెప్పి పెట్టినటువంటి, ఎక్కడ పెట్టారు ఎలక్షన్? చిలీలో పెట్టడం అనేది జరిగింది. రిఫరెండం పెట్టడం అనేది పెడతాము అని చెప్పి పినెరా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఈయన చెప్పినట్టుగానే ఇప్పుడు రిఫరెండం అనేది కండక్ట్ చేశారండి. రిఫరెండం యొక్క రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్లో ఏం చెప్పారు అంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఎంతమంది అంటే సుమారుగా 78% పీపుల్ అనేవాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు కొత్త కాన్స్టిట్యూషన్ కావాలి, న్యూ కాన్స్టిట్యూషన్ కావాలి, ఈ డిక్టేటర్షిప్ ఎరాలో డ్రాఫ్ట్ చేసినటువంటి ఓల్డ్ కాన్స్టిట్యూషన్ మాకు వద్దు, దాన్ని రిప్లేస్ చేయండి అని కోరుకోవడం అనేది జరిగింది. ఆ ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే పాత రాజ్యాంగం ఏదైతే ఉందో దాంతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే జాగ్రత్తగా చూడండి. ప్రొటెస్టర్స్ ఏ డిమాండ్స్తో ముందుకు వచ్చారు అంటే ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్ అయినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, పెన్షన్స్, హౌసింగ్ ఇవన్నీ స్టేట్ అండర్లో ఉండకుండా, గవర్నమెంట్ అండర్లో ఉండకుండా ప్రైవేట్ పీపుల్ అండర్లో పెట్టారు. దానివల్ల ఏం జరిగింది అంటే చిలీలో సోషల్ అండ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగినాయి. సో ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? ప్రజల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలు పెంచడం అనేది జరిగింది. ఎక్కడ? చిలీలో. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పీపుల్కి ఎంత మాత్రం సహకరించవు. పీపుల్ యొక్క ప్రోగ్రెస్, ఒక సమాజం, సొసైటీ యొక్క ప్రోగ్రెస్ ఉండాలంటే ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, ఏమాత్రం పనికిరావండి. రైట్. అందుకోసం అని చెప్పి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం అనేది, నిరసనలు వ్యక్తం చేయడం అనేది జరిగింది. దేనికోసం అండి? కొత్త కాన్స్టిట్యూషన్ కోసం. ఈ నిరసనలు ఎప్పుడైతే చేశారో రిఫరెండం అనేది పెట్టడం అనేది జరిగింది. ఎక్కడ పెట్టారు? చిలీలో పెట్టడం అనేది జరిగింది.
రైట్. ఈ రిఫరెండంలో పీపుల్కి 2 క్వశ్చన్లు అడిగారండి, 2 ప్రశ్నలు వేశారు. ఏంటి ఆ 2 ప్రశ్నలు అంటే చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు కొత్త కాన్స్టిట్యూషన్ కావాలా వద్దా, వెదర్ చిలీ పీపుల్ వాంట్ న్యూ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్ వాట్ కైండ్ ఆఫ్ బాడీ దే వుడ్ వాంట్, వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ దే వుడ్ వాంట్ అని చెప్పి 2 ప్రశ్నలు వేయడం అనేది జరిగింది. రైట్. దీనిలో మొదటి ప్రశ్నకి ఆల్మోస్ట్ 70, ఇందాక చెప్పుకున్నాం కదా, 78% పీపుల్ ఎస్ చెప్పడం అనేది జరిగింది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది రావడం అనేది జరిగింది. రైట్. ప్రీవియస్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఆ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ రైజ్ చేసిందో వాటిని పూర్తిగా రూపమాపండి అని చెప్పి ప్రజలు కోరడం అనేది జరిగింది. ఈ రిఫరెండం యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రెసిడెంట్ అక్నాలెడ్జ్ చేస్తూ దాని గురించి మాట్లాడుతూ చిలీ యొక్క ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఏమన్నారు అంటే మనందరం కలిసి ఒక కొత్తైనటువంటి గొప్ప కాన్స్టిట్యూషన్, గొప్ప రాజ్యాంగం కోసం కృషి చేయాలి. అది దేనికి పాటుపడాలి? బెటర్ ఫ్యూచర్ ఆఫ్ చిలియన్, ఎవరైతే చిలీ ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుల కోసం పాటుపడాలి. దాంతోపాటు స్టెబిలిటీ కోసం పాటుపడాలి, స్థిరత్వం కోసం పాటుపడాలి. దాంతోపాటు యూనిటీ, ఐకమత్యం కోసం, చిలీ పీపుల్ యొక్క ఐకమత్యం కోసం ఆ కొత్త కాన్స్టిట్యూషన్ అనేది పాటుపడాలి, హెల్ప్ చేయాలి అనేటటువంటి విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ గురించి అన్నీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. రైట్. మీకు ఒకవేళ నా అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే, డీటెయిల్డ్గా అనిపిస్తే మీరు లైక్ చేయండి వీడియోని. దాంతోపాటు ఎలా ఉందో రెస్పాన్స్ మీ కామెంట్లో తెలియజేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే దీన్ని షేర్ కూడా చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ ఏదో ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. Thank you so much for the overwhelming response till now. Thank you so much. By the way, మీరు మా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే నా నుంచి పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఉంటుందండి. దాంతోపాటు ప్రతి డౌటు నేను పర్సనల్గా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. డౌట్ క్లియరెన్స్ అనేవి ఉంటాయి. ఎక్కువ కాన్సెప్ట్స్, ఎంసీక్యూ సెషన్స్, ప్రిలిమ్స్కి ఇది చేసే విధంగా ఎంసీక్యూ సెషన్స్ అనేవి వీక్లీ 3 పెట్టడం అనేది జరుగుతుంది. మెయిన్స్ కోసం ఒక సెషన్ అనేది ఉంటుంది. డీటెయిల్డ్గా ఆ సెషన్లో ఇష్యూస్ గురించి, ఏ విధంగా మెయిన్స్ క్వశ్చన్ అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి ఆ ఆన్సర్ని, కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్ చేయడం, అంటే జిఎస్ పేపర్ 2 మొత్తం మీరు గమనిస్తే కరెంట్ అఫైర్సే ఉంటుంది. రైట్. వీటిలో ఎక్కువగా స్కోర్ చేయడానికి మనకి ప్రిలిమ్స్లో అడిగేటటువంటి ఎక్కువ పోర్షన్ కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారండి. సో వాటిలోంచి మీరు ప్రతి ఆన్సర్ అప్రోచ్ చేసి ప్రతి సక్సెస్ఫుల్గా మీరు అటెంప్ట్ చేసే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం, మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తాను. మీరు కూడా నాతో పనిచేయాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాతో మాట్లాడాలి అంటే ఇది నా నెంబర్ అండి. యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. రైట్. ద బెస్ట్ కోర్స్, కరెంట్ అఫైర్స్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. కేవలం 5,000కే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ 5,000 రూపీస్. రైట్. ఈ 5,000 రూపీస్ని కూడా మీరు కావాలంటే 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చండి. 2,000, 2,000, 1,000 చొప్పున కట్టుకోవచ్చు. రైట్. మంచి ఇన్స్టాల్మెంట్స్ ఇది చేస్తున్నాము. రైట్. ఆఫర్ చేస్తున్నాము, లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ట్రస్ట్ మీ, ఐ విల్ వర్క్ ఫర్ యూ. మీరు కూడా నాతో వర్క్ చేస్తే కరెంట్ అఫైర్స్లో ద బెస్ట్ అవ్వచ్చు మీరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.